హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. దీపావళి. దీపావళి పండుగ అనగానే శ్రీకృష్ణుడు నరకాసురుడిని వధించిన కథ మనకు జ్ఞాపకం వస్తుంది. దీంతో పాటు మరెన్నో చారిత్రక సందర్భాలు కూడా దీపావళి పండుగ వెనుక ఆధారాలుగా ఉన్నాయి. రావణాసురుణ్ణి వధించి అయోధ్యకు తిరిగి వచ్చిన రాముడు తమ్ముడైన భరతుణ్ణి కలుసుకున్న రోజు ఈ దీపావళి రోజే అని, ఈ రోజునే రాక్షసరాజైన బలిచక్రవర్తిని వామనుడు పాతాళానికి పంపించాడు అని, దీపావళి నుంచే విక్రమార్క శకం ప్రారంభమైంది అని, మహాపురుషుడైన వర్ధమాన మహావీరుడు దీపావళి రోజునే సిద్ధి పొందాడు అని, ఇలాంటి ఎన్నో విశేషాంశాలు కలిగిన దీపావళిని మనము ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి నియమాలను పాటించాలి అనేది ఈరోజు తెలుసుకుందాం. భిన్న సంస్కృతులు, ఆచారాలకు నిలయమైన మన దేశంలో దీపావళి పండుగలో కూడా ఎన్నో వైవిధ్యాలు కనిపిస్తాయి. అవేమిటంటే, ఉత్తర భారతదేశంలో దీపావళిని 5 రోజులు పండుగగా జరుపుకుంటారు. మొదటి రోజు ధనత్రయోదశి లేక యమత్రయోదశిగా, రెండవ రోజు నరక చతుర్దశిగా, మూడవ రోజు దీపావళిగా, నాలుగవ రోజు బలిపాడ్యమిగా, ఐదవ రోజు భాతృద్వితీయ లేక యమద్వితీయగా జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలో నరకాసుడి వధకు చిహ్నంగా దీపావళిని జరుపుకుంటారు. కానీ ఉత్తర భారతదేశంలో రావణాసురి వధకు చిహ్నంగా ఈ పండుగను జరుపుకుంటారు. గుజరాత్ రాష్ట్రంలో దీపావళి రోజున నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. మహాలక్ష్మీదేవి భర్త అయిన విష్ణుమూర్తి భూలోకానికి వచ్చిన రోజుకు గుర్తుగా మధ్యప్రదేశ్లో దీపావళిని జరుపుకుంటారు. కోల్కత్తాలో దీపావళి రోజున కాళికాదేవిని అర్చిస్తారు. కారణం ఏదైనా, ఆచారాలు ఏమైనా దీపావళి పండుగకు నిజమైన కాంతినిచ్చేవి దీపాలే. మన సాంప్రదాయంలో దీపారాధనకు ఎంతో పరమార్థం ఉంది. దీపం వెలిగించడం వల్ల అపమృత్యువు నశిస్తుంది. అమావాస్య, చతుర్దశి రోజుల్లో దీపదానం చేయడం వల్ల యమబాధలు తొలగుతాయి అని చెప్తారు. దీపం వెలిగించడం జ్ఞాన ప్రచోదనకు సంకేతం. మన చుట్టూ ఉన్న అజ్ఞానమనే చీకటిని పారద్రోలి విజ్ఞానమనే కాంతిని ఆహ్వానించడమే దీపారాధనలో అంతరార్థం. దీపం వెలుగులలో మనకు 3 రంగులు కనిపిస్తాయి. అవి నీలం, పసుపు, తెలుపు. ఈ 3 రంగులు త్రిజగన్మాతలైన మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతికి ప్రతిరూపాలు. అంటే దీపారాధన చేయడం ద్వారా శక్తిత్రయాన్ని అర్చించినట్లవుతుంది. మరో కోణంలో మనిషిలోని సత్వ, రజ, తమో గుణాలకు దీపకాంతిలోని 3 రంగులను ప్రతిరూపాలుగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ దీపారాధన మనిషిలోని జ్ఞాన చైతన్యాన్ని ఉద్దీపనం చేయడానికి ఉపకరిస్తుంది అని శాస్త్రవచనం. దీపావళి నాడు పూర్తిగా పండుగ వాతావరణం నెలకొంటుంది. ఉదయాన్నే అభ్యంగన స్నానం, మధ్యాహ్నం పిండి వంటలతో భోజనం, లక్ష్మీ పూజ, దీపాలంకరణ, బాణాసంచా కాల్చడం, ఇవన్నీ ఎంతో శోభాయమానంగా ఉంటాయి. పిల్లలు, పెద్దలు అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొంటారు. అయితే ఈ దీపావళి రోజున తప్పక పాటించవలసిన ఆచారాలు ఎన్నో ఉన్నాయి. వాటిని గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీపావళి రోజున నూనెలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకని నరక చతుర్దశి రోజున సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేయాలి. ఆ తరువాత నరకుడిని ఉద్దేశించి 4 ఒత్తులతో కూడిన దీపాన్ని దానం చేయాలి. సాయంత్రం వేళ దేవాలయాల్లో దీపారాధన చేయాలి అని చెప్తారు. దీపావళి రోజున సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో స్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి. స్నానం చేసే నీటిలో మామిడి, అత్తి, నేరేడు, బెర్రెలను నీటిలో వేసి స్నానం చేసే ఆచారం కూడా కొన్ని చోట్ల ఉంది. శక్తిని అనుసరించి అన్నదానం, సాయంత్రం వేళ దేవాలయంలో దీపారాధన, దీపదానం చేయాలి అని చెప్తారు. కొన్ని ప్రాంతాల్లో చెక్కతో చెట్ల వలె చేసి అందులో దీపాలు వెలిగించే ఆచారం కూడా ఉంది. వీటినే దీపవృక్షాలు అంటారు. మరికొన్ని చోట్ల ఆకుదొన్నెల్లో దీపాలు వెలిగించి నదిలో వదిలే ఆచారం కనిపిస్తుంది. దేవాలయాల్లో నిలువెత్తు ఇత్తడి కుందుల్లో దీపాలు వెలిగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో దీపావళి సాయంత్రం వేళ మహిళలు చీపుళ్లు పట్టుకొని తప్పెట్లు వాయిస్తూ జ్యేష్ఠాదేవి, లక్ష్మీదేవి సోదరిని ఇంటి నుంచి తరుముతున్నట్లుగా అభినయిస్తారు. ఆ తరువాత ఇంటిని ఊడ్చి ముగ్గులు వేసి ఇంటిని అలంకరిస్తారు. దీపావళి రోజున ఇంటి ఆచారాన్ని అనుసరించి లక్ష్మీదేవిని పూజించాలి. ప్రదోష కాలంలో దీపారాధన చేసి శాస్త్రోక్తంగా లక్ష్మీ పూజ చేసి బంధుమిత్రులతో కలిసి మధుర పదార్థాలను భుజించాలి.
పూజ అనంతరం ఇంటి నిండా దీపాలు వెలిగించాలి. ఇలా స్థానిక ఆచారాలకు అనుగుణంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క రీతిలో ఈ పండుగను జరుపుకుంటారు. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.